ఫ్రెండ్స్, ఏపీ అసెంబ్లీలో భారీ దొంగతనం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఏపీ అసెంబ్లీలో ఎందుకంత భారీ దొంగతనం జరిగింది? అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా చాలా గట్టుదిట్టంగా ఉంటుంది కదా! అసలు ఎలా జరిగిందనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అసెంబ్లీలో దొంగలు ఆల్చేయాలు చేశారు. ప్రజాప్రతినిధులు, వారి సిబ్బంది, లాయర్ ఇలా ఎవరిని లెక్క చేయకుండా వారి జోబులు, పర్సుల నుంచి ఏకంగా రూ. 4,00,000 దొంగిలించుకుపోయారు. నిన్న జరిగిన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వారంతా అవాక్కయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగినా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఏపీలో కొత్తగా ఎమ్మెల్యేల కోటాలో 5గురు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు. వీరంతా నిన్న ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏపీ శాసనమండలికి చేరుకున్నారు. అక్కడ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు వీరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారితో పాటు చాలా మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. అయితే వీరిలో కొందరు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని 10,000, ఆయన గన్‌మెన్ జేబులో ఉన్న 40,000, ఓ హైకోర్టు లాయర్ జేబులో 50,000, మరో వ్యక్తి జేబులో 32,000 కొట్టేసినట్లు సమాచారం. ఇలా దొంగలు మొత్తం 4,00,000 చోరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి కానీ, పోలీసులు కానీ దీనిపై స్పందించలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.